ఈ అబ్బాయికి చంద్రహాసన్ కి నేను చెప్తున్నాను, బాబు నేను ఒక అమ్మగా నీకు సూచిస్తున్నా, నువ్వు చాలా తప్పుగా రాంగ్ స్టెప్ వేస్తున్నావు. అది నీకు అనవసరం. నీ లైఫ్ ఇప్పుడే నీ కెరీర్ స్టార్ట్ అయింది. అది కన్ఫర్మ్. నాకు దాంట్లో డాష్ 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 అనే పదం ఉంది చూడండి, మ్యూజిక్ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. పాటలో ఎంత ఘోరంగా ఉంది అంటే అసలు నాకు ఏం అర్థం కాకుండా ఉంది. అంటే నాకు అర్థం కాలేదు సార్. అది కరెక్ట్ కాదు. అంటే సారీ, ఇలా మాట్లాడకూడదు. ఒక తల్లిగా ఆ బాబు నేను ఖండిస్తున్నా. ఆ బాబు మార్చుకోవాలి. పట్టుదలొస్తే డ్రైవరే మార్చుకోను, ఏదో మనసంతా. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయాలని, గంట మార్క్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుంజి 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 గుత్త బగరదై. ఇది ఉండకూడదు సినిమాలో అని చెప్పినప్పుడు అసలు అది మరి అక్కడ ప్రమోషన్లో కూడా వాడకూడదు ఆ పాటను. కరెక్ట్ గా చెప్పేశావు. ఇంకొక విషయం చెప్పాడు అబ్బాయి, ఈ పాట నేనే రాసుకున్నాను, నేనే వాడుతున్నాను అంటే మీరు సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. గుంజి గుంజి గుత్త బగరదై. నేను చాలా కష్టపడండి, డెఫినెట్ గా మీ తండ్రి గారు ఎంత కష్టపడి ఇండస్ట్రీలో ఉన్నారో మాకు తెలుసు. నుంచి ఒక అన్నగా ఆయన చాలా బాగా ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయ్యాడు మహిళలకి. అద్భుతం. ఈ పాట అనేది పిల్లలు ఇమ్మీడియట్ గా పట్టేసుకుంటారు. నేను సారీ చెప్పను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఎవరికి ఏం జరగదు బాబు, మీకే నష్టం జరుగుతుంది. అంతా సక్కంగా జరగాల వస్తుంది. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా వచ్చింది, రాంబాయి ఏదో రాము రాంబాయి ఏదో అన్నారు. వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు, మీరు వినండి, చెప్తుంటే అది ఉండదని చెప్పి నవ్వుతున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే జనాలలో వైరల్ కావాలి అంటే, ఈ సినిమా వైరల్ కావాలంటే ఏమిటండి మీరు మాట్లాడేది? యారో ఇందులో ఏముందో చూడాలి, ఈ డిస్కషన్ ఏముందో చూడాలి అనేది లోపలేం లేదు, డొల్లా వెనుక ఉండి మరి అలా అసలు సినిమాలో లేనప్పుడు ఎందుకు చెప్పాలి ప్రమోషన్ లో? సభ్య సమాజం యువత పైన చాలా ప్రభావం ఉంటుంది. యువత ఏ మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ ప్రజలకు పోతుంది. నాకేం తెలుసు. అందుకని ఈ చంద్రహాసన్ బాబుకి చెప్తున్నాను, నువ్వు బాధ్యతగా మెలుగు, నువ్వు అందరి ఆశీర్వాదం కావాలి. నేను ఎవరి కోసం మారను, నాకు నచ్చినట్టే బతుకుతా. చెడు అనేది ఏదో ఒక 2-3 రోజుల వరకే ఉంటదండి, మంచి అనేది జీవితంలో శాశ్వతంగా ఉంటది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. జీవితంలో శాశ్వతంగా ఉంటది. ఆ బాబుకి చాలా ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే ఆ అందానికి, ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఆ అబ్బాయి మళ్ళీ నేను ఎందుకు సారీ చెప్పాలి అంటుండు చూడు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయారు అంటే ఇది కాదు నాన్న, నువ్వు ఇలా సరిదిద్దుకో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరిదిద్దుకో. మనం ఎంత ఎత్తుకు ఎదుగుతా అంత అణిగి మణిగి ఉండాలి అనేది వాళ్ళ ఫాదర్ ని చూసి తను నేర్చుకోవాలని చెప్తున్నా. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అంటే ఇగో మీలాగా తయారైపోతారు. మీరు వాడే పాటనే రేపు చిన్న పిల్లల మీద ప్రభావితం అవుతుంది. అంతేగా మీరు ఆ మాట జీని ఉపయోగించారు చూడండి, దాన్ని ఆ పిల్లలకు తెలియదు. మందా వాళ్ళదా? చిన్న పిల్లలకి మనం ఏం మెసేజ్ ఇస్తాం? ఇది ఫ్యామిలీ పరంగా వచ్చి ఏ రకంగా చూస్తామండి సినిమా? నేను అప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది అని. ఒక పిల్లోడు వచ్చి అడుగుతాడు, నానా ఇది ఏంటి నానా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇలా ఇదంటే ఏంటి అంటే అప్పుడు మనం ఏం చెప్తాం? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నువ్వు అంటే నీకు నువ్వే రాసుకోవాలంటే ప్రతి ఒక్క ఇంటింటికి ఒక కథ ఉంటదండి. అర్థం పద్ధతులు మాట్లాడతా తీసుకొచ్చి సమాజం మీద ప్రభావితం అవుతుంది అంటే కరెక్ట్ కాదు. నేను ఒక మదర్ ఫౌండేషన్ అమ్మగా చెప్తున్నాను. మాట్లాడేటప్పుడు ఫ్లో, కానీ ఇక్కడ ఈ అబ్బాయి కావాలని మాట్లాడాడు.
ఏంటంటే మరి ఏ సమాజం కోసం సినిమా తీస్తున్నావు నువ్వు? ఎవరు చూడాలి ఈ సినిమా? జీవితం బాధ్యత వహించాల్సిన అవసరము బాబుకుంది అని నేను చెప్తున్నాను. కానీ మంచి చేసుకో అంటే ఇది ఒక కాంట్రవర్స్ కావాలి, ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవాలనే తీసిన సినిమాలు చిరంజీవి గారు ఎంత చక్కగా తీసిన సినిమాలు ఉన్నాయండి. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా.